మైలవరం నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆర్ఓ సంపత్ కుమార్ ఎన్నికల అనంతరం ఈవీఎంలలో స్ట్రాంగ్ రూమ్లలో అధికారులు భద్రపరిచారు. 85% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఓటర్లు ఎంతో ఆసక్తిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి రావడం హర్షణీయమన్నారు. మైలవరం నియోజకవర్గంలో మొత్తం 296 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిలో కూడా ఫిర్యాదులు చాలా తక్కువగా వచ్చాయని అన్నారు. మైలవరం, విజయవాడ, తూర్పు జగ్గయ్యపేట నియోజకవర్గాల ఈవీఎంలను ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచాం. విజయవాడ సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గాల ఈవీఎంలను నోవా ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచినట్టు ఆయన తెలిపారు. రేపు అభ్యర్థులకు ఎన్నికల పరిశీలనకు స్ట్రాంగ్ రూమ్ల గురించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లకు 24 గంటల పాటు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ప్రత్యేక భద్రతా బలగాలు పహారా నిర్వహిస్తాయని తెలిపారు. ఒక్క నిమిషం ముఖ్యంగా మనకు ఉండాల్సిన డాక్యుమెంట్లు మనకు వచ్చి అది ట్యాలీ అయిపోతే ఇబ్బంది లేదు. అమ్మ మీరు పెద్ద బాక్స్ వేసారా? నియోజకవర్గానికి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. 1-2 చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ ఏ విధంగానూ ఎలాంటి రీపోలింగ్ వచ్చేటువంటివి కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినటువంటి సందర్భాలు కానీ లేవు. మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి పనితీరు బాగానే అనిపించింది. మాక్ పోల్ కన్నా మునిపే ఒక 4-5 బ్యాలెట్ యూనిట్స్ని, కంట్రోల్ యూనిట్స్ని, అదేవిధంగా వీవీప్యాట్స్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. మధ్యలో ఎలక్షన్ ప్రారంభమయ్యాక కేవలం 2 యూనిట్లను మాత్రమే మార్చి మొత్తం ఎన్నికల ప్రక్రియనంతా కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఒకే ఒక పోలింగ్ స్టేషన్లో, వెలగలేరు అన్న పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ జరుగుతోంది. మొదటి నుంచి వాటిల్లో చిన్న చిన్న సమస్యలు రావడంతో టెక్నికల్గా ఎలక్షన్ ఇప్పటికి ఇంకొక 10-15 నిమిషాల్లో అది కూడా పూర్తయిపోయింది. సో చాలా వరకు బస్సులన్నీ బయలుదేరిపోయాయి. ఇవన్నీ కూడా ఈవీఎంలన్నింటినీ కూడా సెక్టర్ వైజు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్స్లో ఉన్న సిబ్బంది అంతా ఈవీఎంతో పాటు వచ్చినటువంటి పేపర్స్ అన్నిటిని వెరిఫై చేసి ఈవీఎంకి సంబంధించినటువంటి పేపర్స్ని స్ట్రాంగ్ రూమ్లోను, స్క్రూటినీ చేయాల్సినటువంటివి అంటే అబ్జర్వర్ గారు రేపు మార్నింగ్ 11 గంటలకి స్క్రూటినీ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్ సమక్షంలో, రాజకీయ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ సమక్షంలో ఈ స్క్రూటినీ జరుగుతుంది. వారు అడిగినటువంటి కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో, పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆయన వెరిఫై చేసి సర్టిఫై చేసిన తర్వాత అబ్జర్వర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతటితో మనం స్ట్రాంగ్ రూమ్లో మార్నింగ్ 5:30-6 o'clock లోపల ఈ మెటీరియల్ అంతటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లో పెట్టి 24/7 ఇక్కడ ఒక సెక్యూరిటీ టీం ఉంటుంది. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్కు సంబంధించినటువంటి సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా ఇక్కడ పక్కనే ఒక ప్రత్యేకమైన రూమ్ని ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్లో, అంటే నిమ్రాకు సంబంధించినటువంటి కాలేజీలో ముఖ్యంగా అటు మైలవరం, అదేవిధంగా విజయవాడ ఈస్ట్, జగ్గయ్యపేట 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆ పర్టికులర్ ప్రత్యేక రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే క్యాండిడేట్లు కావాలనుకున్నట్లయితే ఇక్కడ 24/7 అంటే 3 షిఫ్ట్లలో కూడా ఆఫీసర్స్ని మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు వెళ్ళి ఇక్కడ రిజిస్టర్లో సంతకం పెట్టి వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటిని చూసి వాళ్ళు తృప్తి చెందిపోవచ్చు. సో ఎప్పటికీ కూడా అది నిరంతరం పనిచేస్తుంది. ఎవరికి ఏ అనుమానం వచ్చినా సరే చూసేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన 4 నియోజకవర్గాలు కూడా
నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో పక్కన ఉన్నటువంటి కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి కూడా సేమ్ అదే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చాలా ప్రశాంతంగా జరిగాయి. ఈసారి కొద్దిగా ఓటర్ టర్న్అవుట్ అనేటువంటిది మా అంచనా మేరకు 85 దాటేటువంటి అవకాశం ఉంది. సో లాస్ట్ టైము 82% ఉంది, ఈసారి 85%. ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో అన్ని రకాలుగా, అంటే అటు మహిళలు కానీ లేకపోతే వృద్ధులు కానీ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి నిబంధన ప్రకారం 85 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి మాత్రం మనం హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరిగింది.